హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌందర్య లహరి. ఈరోజు ఈ వీడియోలో నేను వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం ఎలా చేసుకోవాలి, అలాగే ఉత్తర ద్వార దర్శనం చేసేటప్పుడు ఏమేమి చెప్పాలి, ఉత్తర ద్వార దర్శనానికి ఎవరితో వెళ్ళాలి, ఇంకా ఏకాదశి వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి, ఈరోజు ఉపవాసం ఎలా చేయాలి, జాగరణ ఎలా చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియోలో వైకుంఠ ఏకాదశి రోజు పూజ ఎలా చేయాలి అనేది నేను చేసి వీడియో పెట్టానండి. ఆ వీడియో కనుక మీరు చూడనట్లయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తాను, ఆ వీడియో కూడా చూసేయండి. మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి లేదా వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. పుణ్యతిథి కావడం వల్ల దీన్ని మోక్షద ఏకాదశిగా కూడా అంటారనమాట. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి ఇది. చింతామణి వలె సమస్త కోరికలు తీర్చి పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించే రోజు కావడంతో దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల మంది అంటే 3,000,000 దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్టు అష్టాదశ పురాణాలు పేర్కొంటున్నాయి. ఈరోజు ఏం చేయాలంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి స్నానాదులు పూర్తి చేసుకొని భక్తి శ్రద్ధలతో వైష్ణవ ఆలయాలు దర్శించాలి. ముఖ్యంగా మహావిష్ణువును ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయి. ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే మహావిష్ణువును ఆరాధిస్తారో, ఉత్తర ద్వార దర్శనం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవానుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది. ఈరోజు ఉపవాసం అనేది ఆచరించి దామోదర సహిత తులసీమాతను కల్పోక్త ప్రకారం పూజించాలి. ఉపవాసం అంటే ఓన్లీ ఆహారం తీసుకోకుండా ఉండడం కాదండి. ఉప అంటే ఆవాసం, అంటే ఉప ప్లస్ ఆవాసం అంటే ఎప్పుడు కూడా దేవుడికి దగ్గరగా ఉండడం అనమాట. అంటే దేవుణ్ణి తలుచుకుంటూ ఉండడం అనమాట. అలాగే ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించినట్టయితే విశేషమైన ఫలితం ఉంటుంది. అంటే ఈ ఉపవాసం ఎలా చేయాలంటే దశమి రోజు అంటే మనకి ఏకాదశి రోజు ముక్కోటి ఏకాదశి కదండి, ఆ రోజు ఉపవాసం చేయాలి. అయితే ముందు రోజు కూడా ఒక్క పూట ఉపవాసం అనేది చేయాలన్నమాట. అంటే మధ్యాహ్నం కల్లా తినేసి సాయంత్రం నుంచి ఉపవాసం అనేది చేసి ఏకాదశి తిథి అంతా కూడా ఉపవాసం చేసి జాగరణ చేసి ద్వాదశి తిథి రాగానే మనము అన్న సమారాధనము మరియు ఏకభుక్తము చేయాలి. ఈ నియమంతో ఏకాదశి వ్రతం చేస్తారని, ఇలా ఏకాదశి వ్రతం ఆచరించిన వాళ్ళకి విష్ణు అనుగ్రహం కలిగి జ్ఞానం పొంది మోక్షం వైపు మార్గం ఏర్పడుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. అంటే ఉపవాసం అంటే ప్రతి ఒక్కళ్ళు తినకుండా ఉండడం కాదండి. మనం ఫ్రూట్స్ కానీ పాలు ఇలా ఏమైనా కూడా తీసుకోవచ్చు, కానీ అన్నం మాత్రం అస్సలు తినకూడదన్నమాట. ఎందుకు అంటే సత్యయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మదేవుడి ద్వారా వరం పొంది అనేక శక్తులు పొందుతాడు. ప్రజలు విష్ణు భక్తులు దేవతలను హింసించడం మొదలుపెట్టగా అతడి బాధలు తట్టుకోలేక దేవతలు ఋషులు కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు మురతో యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధము 1000 సంవత్సరాలు జరిగింది. ఈ యుద్ధంలో మహావిష్ణువు అలసిపోవడం జరిగింది. అలసట తీర్చుకునేందుకు విష్ణుమూర్తి గుహలో విశ్రాంతి తీసుకోవడం జరిగింది. విష్ణుమూర్తి విశ్రమించిన సమయంలో ఆయన్ను సంహరిద్దామని ముర రాక్షసుడు ప్రయత్నించగా విష్ణుమూర్తి శరీరం నుంచి మహా తేజస్సుతో కూడి ఉన్న యోగమాయ అనే కన్య ఉద్భవించి ఆ రాక్షసుడిని సంహరించింది. ఆ కన్య పక్షంలో 11వ రోజు ఉద్భవించింది కనుక ఆ కన్యకు ఏకాదశి అని నామకరణం చేసి ఈ నామకరణం చేసిన మహావిష్ణువు వరమిచ్చెను. తనకు ఇష్టమైన తిథి ఏకాదశి తిథి అని, ఎవరైతే ఆ రోజు ఉపవాస దీక్ష చేస్తారో వారు సర్వవిధ పాపముల నుంచి విముక్తి పొందుతారని మహావిష్ణువు అభయమిచ్చెను. మానవుడు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పాప విముక్తులు అవుతున్నారని పురాణాలు పేర్కొంటున్నాయి. అంటే ఈ యుద్ధం జరిగే మధ్యలో ఆ మురా అనే రాక్షసుడు అన్నంలో అంటే బియ్యంలో దాక్కొని ఉంటాడు. కాబట్టి ఈరోజు అన్నం తినకూడదు అని కూడా ఒక కథ అయితే ఉందండి. ఈ ఏకాదశి తిథి రోజున అన్నం పప్పు ధాన్యాలు భుజించిన వాళ్ళకి పాప పరిహారం ఉండదని మహావిష్ణువు తెలిపినట్టు ఏకాదశి వ్రత మహత్యం పేర్కొంటుంది. ఈ ఏకాదశి రోజున అన్నం పప్పు ధాన్యాలు తీసుకోకుండా
పాలు పండ్లు చంద్రోదయానికి పూర్వమే తీసుకొని హరినామ స్మరణతో గడిపిన వారికి మహావిష్ణువు అనుగ్రహం కలిగి ఏకాదశి పుణ్యఫలం లభిస్తుందని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ ముక్కోటి ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనంకి కూడా చాలా ప్రాముఖ్యత ఉందండి. ఈ ఉత్తర ద్వార దర్శనం అనేది మనకి విష్ణు ఆలయాల్లో జనవరి 10వ తారీఖున జరుగుతుంది. అదే తిరుమలలో అయితే జనవరి 10 నుంచి 19 వరకు ఉంటుంది. ఈ ఉత్తర ద్వార దర్శనం తిరుపతిలో మనకి టికెట్స్ ఉన్న వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుందండి. టికెట్స్ లేకపోతే ఉత్తర ద్వార దర్శనం అనేది ఉండదు. అలాగే అసలు నిజంగా ఉత్తర ద్వార దర్శనం నుంచి వెళ్ళడం అంటే ఏంటంటే అందరూ కూడా ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి ఆయనని దర్శించుకుంటారు కదా విష్ణుమూర్తిని. అలా కాదండి, ఈశ్వరుడికి ఆ రోజున పూజ అర్చన చేసి పల్లకిలో స్వామివారిని పెట్టి ఉత్తర ద్వారం నుంచి పల్లకిలో స్వామివారు వెళ్తూ ఉంటే ఆ పల్లకి వెంట మనం కూడా వెళ్ళాలి. అంతేగాని మనము ఉత్తర ద్వారం నుంచి వెళ్తే అది మనకు ఆ పుణ్యఫలం అనేది రాదండి. ఆ పల్లకితో స్వామివారి పల్లకితో పాటు కూడా మనం వెళ్తేనే ఆ పుణ్యఫలం అనేది మనకి లభిస్తుంది. ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకునేటప్పుడు వైదికంగా వెళ్ళాలండి. మగవారైతే పైన చొక్కా బనియన్ ఏమీ లేకుండా ఉత్తరీయం మాత్రమే కప్పుకొని పంచ గోచి అలా పెట్టుకొని వెళ్ళాలి. ఆడవారైతే మాత్రం చీర కానీ లేకుంటే పంజాబీ డ్రెస్సులు ఉంటాయి కదా, అలాంటివి మాత్రం వేసుకొని వెళ్ళాలి. ఎవరి సాంప్రదాయానుసారం వారు తిలక ధారణ అంటే ద్వాదశ నామాలు లేదా విభూతి ధారణ చేసి శ్రీ రంగనాథుడితో కలిసి పల్లకితో ఉత్తర ద్వారంలో వెళ్ళాలి. ఈ ఉత్తర ద్వార దర్శనం చేసేటప్పుడు భగవన్ నామస్మరణ అంటే విష్ణు సహస్రనామాలు గోవింద నామాలు చెప్తూ స్వామివారి వెంట వెళ్ళాలి. ఈ పల్లకితో పాటు మాత్రమే మనం ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనకు ఆ పుణ్యఫలం అనేది లభిస్తుంది. లేదా మనకి గోవిందనామాలు విష్ణు సహస్రనామాలు ఏమీ రానట్లయితే మౌనంగా ఉత్తర ద్వారం నుంచి వెళ్ళినా కూడా ఎవరితో మాట్లాడకుండా వెళ్ళినా కూడా సరిపోతుంది. స్వామివారి వెంట అలా వైదికంగా వెళ్తే మన ప్రాణోత్క్రమం అయినప్పుడు కూడా ఆయన మనల్ని ఉదారుడై అలానే ఉత్తర ద్వారం నుండి తన దగ్గరకు తీసుకొని వెళ్తాడని ఒక నమ్మకం అయితే ఉందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకు ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే మాత్రం నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. అలాగే ముక్కోటి ఏకాదశి రోజు పూజ ఎలా చేయాలి అనేది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియోలో చేసి పెట్టానండి. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయినట్లయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తాను. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.